హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను ఊసరగాయ పచ్చడి పెడుతున్నాను. మీరంతా బాగున్నారండి. మీరందరూ బాగుండాలండి. ఈ పచ్చడి కొరకు ఊసరగాయలు ఒక 1/2 కేజీ ఊసరగాయలు, ఇవి బాగా వాటాలు వేసి కడిగి తుడిచి పెట్టుకున్నాయి, ఆరబెట్టుకున్నవి. ఈ పచ్చిమిర్చి కూడా 1/2 కేజీలో సగము 125 గ్రాములు, ఇవి కూడా వాటాలు వేసి కడిగి తుడిచి ఆరబెట్టుకున్న మిరపకాయలు. ఈ 1/2 కేజీ ఊసరగాయలకు ఈ సగం 1/2 కేజీల సగం పచ్చిమిర్చి సరిపోతుంది. ఊసరగాయలన్నీ ఇలాగా కాటు పెట్టేసుకోవాలి. ఇవి నూనెలో వేయించేటప్పుడు నూనె లోపలికి వెళ్ళి పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని ఊసరగాయలన్నీ ఇలా కాటు పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టి 1 స్పూను మెంతులు వేసి ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకొని, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, ఇవి వేగాల్సిన అవసరం లేదు, వేడైతే చాలు. ఇవి మిక్సీ జార్లో పోసేసుకొని అదే బాండిలో 5 స్పూన్ల నువ్వులు వేసేసి ఇవి కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లో పోసేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇట్లా చిన్నగా కట్ చేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి ఇలాగ మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్త పట్టుకొని పక్కన పెట్టేసి పచ్చిమిర్చి ఇలాగా కచ్చపచ్చగా పట్టుకోవాలి, మెత్తగా పట్టకూడదు. ఇప్పుడు అదే బాణీలో నూనె, ఇది 125 గ్రాముల గ్లాసు, కొంచెం తక్కువ పోస్తున్నా. ఈ పచ్చడికి 150 గ్రాముల నూనె పడుతుంది. మళ్ళీ తర్వాత తాలింపు కొరకు పోసుకుంటానండి. ఇవి కాగిన తర్వాత ఇవి వేసేసి ఈ ఊసరగాయలన్నీ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు ఇంకా నూనె ఎక్కువ కావాలంటే పోసేసుకోండి. నేనైతే 150 గ్రాములు పోసేస్తా దీనికి. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండిలో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు వేసేసుకొని ఇది వేయించుకోవాలి. ఈ లోపల ఇవి ముక్కలు చేసుకుందామండి. ఆరిపోయింది, ఇవి కొంచెం కొంచెం కాలుతున్నవి, లేకపోతే ముక్కలు బాగా వచ్చేస్తాయి, గింజలు సపరేట్ అవుతాయి. ఇలాగ అన్ని ముక్కలు గింజలన్నీ సపరేట్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. ఇలాగ అన్ని ముక్కలు చేసుకోవాలండి. చాలా బాగా అవుతాయి ముక్కలు, ఇలాగ అన్ని గింజలన్నీ సపరేట్గా వస్తాయి. పేస్టులా పచ్చిమిరకాయల పేస్టులా 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసేసి ఇది బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగితే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. వేగిపోయిన పచ్చిమిర్చి పేస్టులా ఊసరగాయ ముక్కలు వేసేసి కలిపేసుకొని దీనికి ఒక 2 ఎల్లిపాయ గడ్డలు పొట్టు తీసి చితగొట్టుకున్న ఎల్లిపాయ గడ్డలు వేసేసి, ఈ ఎల్లిపాయలు కొంచెం కలర్ వస్తే చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇది కలిపేసుకొని ఇదంతా కలిపేసుకొని ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే పొళ్ళు కలపకూడదు. ఈ లోపల ఒక చిన్న గరిటె పెట్టుకొని 3 స్పూన్ల నూనె, 125 గ్రాములు నూనె పోసాను కదండి, ఇది ఒక 30 గ్రాములు 150 గ్రాములు అవుతుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఎల్లిపాయలు పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, ఇది కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇది చల్లగా కావాలి. ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అది చల్లగా అయిపోయిందండి పచ్చడి. ఇంకొక స్పూను సాల్ట్ వేసి ఈ పొడి మెత్తగా పట్టుకున్న పొడి వేసేసుకొని బాగా కలిపేయాలి. ఇది బాగా కలిపేసుకొని ఒక నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్న అది నిమ్మకాయ కలిపేసి ఇది బాగా కలిపిన తర్వాత చల్లగా అయిన తాలింపు పోసేయాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి నెల రోజులు బయట పెడితే నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలలు అయినా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉండే పచ్చడి, ఆరోగ్యం కూడా కదండి.